ఆయనకు 10 వేస్తారా 5 వేస్తారా చూద్దాం. రైట్ రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. మనతోటి ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. ఆంజనేయ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికి. బ్రహ్మనాయుడు గారు, అయితే ఇక్కడ ఒకటండి ఆంజనేయ రెడ్డి గారు, ప్రధానంగా సీనియర్ నేతలు ఎవరైతే వైఎస్ఆర్ గారితో ట్రావెల్ అయ్యి ఆ లెగసీని పట్టుకొని ఆ జిల్లాల్లో ఆ నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచిన నాయకులు వెళ్ళిపోయే నాయకుల్ని ఎవరు ఆపే ప్రయత్నం చేయకపోతే, నారాయణమూర్తి గారు లాంటి నాయకులు అందరూ పోతే పోనండి మాకేం పోయేది ఏం లేదు, మాకు మా నాయకుడు ఒక్కడు చాలని మాట్లాడితే ఇక భవిష్యత్తు ఏంటి ఆ పార్టీకి అసలు? నాకు చాలా చిన్నప్పుడు ధర్మదాత సినిమా, బహుశా రఫీ గారికి తెలుసో తెలియదు, ప్యానల్ ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు. ధర్మదాత సినిమా చాలా చిన్నప్పుడు కలిసి వస్తే కొండిరా పొండి కాలం కర్మం కలిసి వస్తే రండిరా రండి. ఆ ధర్మదాత సినిమా నాకు మధ్య కాలంలో బాగా గుర్తొస్తుంది. అక్కినే నాగేశ్వరరావు గారు డబుల్ రోల్ అనుకుంటాను, రఫీ గారు నాకు గుర్తున్నట్టు. చాలా చిన్నప్పుడు చూసాం. అందువల్ల ఇప్పుడు ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా మన నవరత్నాల వారు వారి ముఖంలో మనకి ఆందోళన అర్థం అవుతుంది. నేనేమంటున్నా అంటే, నేను అనుకోవడం లేదు మన వీరు వదిలి వెళ్తారని, పార్టీ వదిలి వెళ్తారని. చాలా ధైర్యంగా ఉన్నారు వీరు. అందుకని నారాయణమూర్తి గారు వారు వదిలిపోతారని అనుకోవడం లేదు. అంటే చాలా కమిటెడ్ గా డిఫెండ్ చేస్తుంటాడు ఆయన్ని ఎప్పుడైనా కానీ చర్చలో వచ్చినప్పుడు. నాకు మా నెల్లూరు జిల్లాలో ఒక నాయకుడు 1 నెల ముందే ఏం చెప్పాడంటే, నేను చనిపోతే జగనన్న వచ్చి నా మీద జెండా గప్పితే తప్ప నా శవాన్ని తరలించకూడదు అన్న ఆయన నెల తర్వాత పార్టీ మారిపోయాడు. అదే వేరే సంగతి. ఈరోజు బాలినేని శ్రీనివాస్ గారు పార్టీ మారడము ఇది ఒక పెద్ద దెబ్బ పార్టీకి, వైసీపీకి. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకనంటే ఆయన బంధువు, ఆయన రాజశేఖర రెడ్డితో నడిచినోడు, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో నడిచిన వాడు, 5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన వాడు. చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో మనసు హృదయం ఎరిగిన వ్యక్తి. అసలు అది కాదండి ఆంజనేయ రెడ్డి గారు, 5 ఏళ్ళు పదవి ఉంది కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, దాదాపుగా 4.5 సంవత్సరం పైన మంత్రి పదవి ఉండగా ఆయన వదిలేసుకుని జగన్ గారి వెంట వెళ్ళారు, రాజీనామా చేశారు. వచ్చారు. మంత్రి పదవి ఉన్నప్పుడు కూడా వదిలేసి వచ్చేసి. కాబట్టి ఇది వైసీపీ కార్యకర్తలకి ఒక మొరేల్ దెబ్బతిన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అంత దగ్గర వ్యక్తి ఈరోజు వెళ్ళిపోయాడంటే ఆయన సరే, ఆయన గురించి ఆయన మీద హవాలా ఆరోపణ ఒకటి వచ్చిన తీవ్రమైన ఆరోపణ, ఆయన మీద ఆయన సొంత పార్టీ కార్యకర్త మీద దౌర్జన్యం చేశాడని కూడా మనం చూసాం. ఎవరో సుబ్బారావు ఎవరో అని కూడా ఆయన ఏదో ప్రశ్నించినందుకు ఆయన చాలా రోజులుగా సంతృప్తికున్నారు. నాకు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ కోసం నేను గట్టి ప్రయత్నం చేశాను, ఆయనకి ఇవ్వాలని. ఆయన ఎవరినో తీసుకొచ్చి మళ్ళా పెట్టారు. సరే, అప్పటి నుంచి ఆయన అసంతృప్తికున్నారు. ఒకటి ఆయనకి చాలా స్పష్టమైంది, ఈ పార్టీకి భవిష్యత్తు లేదు. ఎవరైనా కానీ పార్టీ సైద్ధాంతికంగా ఆయన ఏదో విభేదించి ఇప్పటికిప్పుడు బాలినేని గారు ఎన్ని శుద్ధులు మాట్లాడినా జనం నమ్మడానికి సిద్ధంగా లేరు కదా. ఆయన ఎన్ని సంవత్సరాలు ఆ పార్టీలో ఉన్నాడో, పార్టీలో అంతర్గతంగా ఏం జరిగిందో తెలుసు, అన్ని విషయాలు తెలిసిన ఆయన ఈ రోజు వచ్చి నాకు నచ్చలేదు, ఆ పద్ధతులు నచ్చలేదు, నేను మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్నానంటే అది ఎవరో జనం. ఒకటి ఆయనకు అర్థమైంది, ఈ పార్టీలో ఇంకా భవిష్యత్తు లేదు. ఆయన కొడుకును కూడా కుమారుడిని కూడా రాజకీయాల్లో దించాలా, ఎందుకంటే సహజంగా అనుకుంటారు. ఆయనకు కూడా లేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత టీడీపీ కూటమి వచ్చిన తర్వాత ఆయన చెప్పారు కదా, మా అబ్బాయి 50 లక్షల రూపాయలు పందెం పెట్టడానికి సిద్ధపడ్డాడు, టీడీపీ వస్తుందని. మనం అట్ట పెట్టడానికి లేదు, మనం వైసీపీలో ఉండేవాళ్ళము, నష్టపోయే 50 లక్షలని కూడా ఆయన మాట అన్నారు. అప్పుడే ఆయనకి ఆలోచన ఉంది ఈ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని.
కాబట్టి ఆయన యొక్క భవిష్యత్తును, ఆయన అబ్బాయి భవిష్యత్తును, రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన వచ్చాడు తప్ప ఆయన ఏదో ఈ రోజు శుద్ధులు చెప్తే, సిద్ధాంతాలు చెప్తే అది నమ్మడానికి ఎవరో సిద్ధంగా. అంటే ఆంజనేయ రెడ్డి గారు ఎవరైనా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసమే వచ్చే పరిస్థితులు వస్తారు, భవిష్యత్తు కోసం. ఎస్ ఎవరు రైట్, ఎవరు నమ్మడానికి సిద్ధంగా. ఒకటి. రెండో దానికి ఈ రోజు కేబినెట్ లో కూడా, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో కూడా ఆయనకి సంబంధించిన అనేక మంది అనుచరులు ఉన్నారు, మిత్రులు. హైదరాబాద్కి వెళ్ళాడు అనుకోండి, ఆయన వైసీపీ కాదు, ఆయన అన్ని పార్టీలు, ఆయన టీడీపీ, జనసేన, అన్నిటికీ రాజకీయాలకు అతీతంగా 99 నుంచి ఎమ్మెల్యే కదా ఆయన. 99 నుంచి ఎమ్మెల్యే. ఒకటి. రెండోది, మనిషిలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన అందరితో బాగుండడం కాకుండా ఆయన చేతికి ఎముక లేదని చెప్తారు. ఎవరు ఎప్పుడు ఒకవేళ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఫ్రెండ్స్ నుంచి అది 10 లక్షలు కానీ 20 లక్షలు ఖర్చు కానీ ఫ్రెండ్స్ దగ్గర జోబుల నుంచి ₹1 కూడా తీసి ఇతనే ఖర్చు పెడతారు. అదొక ఇది ఆయన మీద అభిప్రాయం. ఆయన స్నేహితుల కోసం లేదా ఎవరైనా సహాయం చేయడంలో ఆయన ముందు ఉంటాడు. అందువల్ల ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. ఒకటి. రెండవ దానికి జనసేన తోటి నాయకుడితోటి మొదటి నుంచి సత్సంబంధాలు ఉన్నట్టుగా నాకు తెలుసు. ఎందుకనంటే ఒకసారి ఈయన మీద జనసేన వాళ్ళ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు బాలినేని మీద పవన్ కళ్యాణ్ గారే చేసుకొని చెప్పారు, మీరెవరు ఆయన విమర్శించొద్దు అని కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా మనందరూ కూడా గుర్తుంది కదా. ఆయన పత్రికా ముఖంగానే చెప్పాడు. సో ఇవన్నీ కూడా జనసేన అధినేతతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి అనేది మనకు అర్థం అవుతుంది. అందువల్ల ఈ పార్టీకి భవిష్యత్తు లేదు, వైసీపీకి. ఆ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు నేను చెప్పాను మీకు అనేక సందర్భాల్లో. పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే అది దాని అంతం కాదది. ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు, ఆ నాయకుడు వ్యవహరిస్తున్న తీరు పైన ఆధారపడి పార్టీ భవిష్యత్తు ఉంటుంది. కానీ అది చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి గాని, అపరిపక్వతంగా ప్రకటనలు చేయడం గాని చూస్తున్నప్పుడు క్యాడర్ లోనే ఒక నిరాశ, నిస్పృహ, ఒక ఇది చోటు చేసుకో. మనం మళ్ళీ నిలబడగలదా ఈ పార్టీ? అసలు మన నాయకుడు ఏంటి, మన నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ముందు చూపు లేకుండా అనే ఆందోళన ఉంది క్యాడర్ కి. అవగాహన ఉందా అని అంటున్నారు. అబాస్పాలు అవుతా ఉన్నాడు మా నాయకుడు, అబాస్పాలు అవుతా ఉన్నాడు ప్రతి మాటకి అనే ఆందోళన ఉన్నారు. నవ్వుల పాలవుతున్నాడు, నవ్వులు పాలవుతున్నాడు, అబాస్పాలు అవుతున్నాడు. టీడీపీ ఆఫీస్ మీద చేస్తే బాధితులందరూ కూడా పోయి ఆఫీస్ మీద దాడి చేశారు, రాళ్లు వేస్తారు, తప్పేమిటి అన్నట్టుగా మాట్లాడిన ఒక రాజకీయ నాయకుడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఈ అపరిపక్వతగా, ఇమ్మెచ్యూర్ గా మాట్లాడుతాడు. క్యాడర్ లో ఒక విశ్వాసము కోల్పోతున్నారు, నాయకత్వము సరిగా లేదు, నాయకత్వం యొక్క శక్తి సామర్థ్యాలు లేవు అనేది తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ సామినేని గాని మీరు చెప్పినట్టుగా భవిష్యత్తులో ఇంకా చాలా మంది. అయితే ఇక్కడ ఒక్క విషయం అండి నారాయణమూర్తి, ఆంజనేయ రెడ్డి గారు, సరే ఎవరైతే కిలార్ రోసీ గారు రాజీనామా చేస్తే మాకేం పోయేది ఏం లేదు అని చెప్పేసి అన్నారు. అంటే కిలార్ రోసీ గారు ఏమి ప్యూర్ వైఎస్ఆర్సీపీలో పుట్టి పెరిగిన ఆయనే కాదు. వాళ్ళ మామయ్య గారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు అనేక పార్టీలు చూశారు, ప్రజారాజ్యం చూశారు, ఆయన తెలుగుదేశం చూశారు, వారికి అందరితో సత్సంబంధాలు. రోసీ గారు కూడా గతంలో పీఆర్పీలో పోటీ చేసి ఓటమి చెందారు, వైఎస్ఆర్సీపీలో గెలిచారు. అయితే ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్యూర్ వైఎస్ఆర్సీపీ, జగన్ గారి కోసమే ఆయన మంత్రి పదవి కాంగ్రెస్ లో వదులుకొని వచ్చాడు. సామినేని ఉదయభాన్ గారు ప్యూర్ రాజశేఖర రెడ్డి గారితో ట్రావెల్ అయినటువంటి వ్యక్తి. మరి వీళ్ళు వెళ్ళిపోతే ఇంకెవరు ఉంటారు సార్ పార్టీ? నేను అదే చెప్తున్నాను. వీళ్ళ ఇటువంటి నాయకులు బయటికి రావడం ఏదైతే ఉందో ఇది కార్యకర్తల యొక్క నైతికతను దెబ్బతీస్తుంది, పార్టీ సంక్షోభాన్ని గుర్తు చేస్తుంది, పార్టీ మీద విశ్వసనీయత. ఒకటి. రెండోది, ఇందాక మన నారాయణమూర్తి గారు మాట్లాడుతూ ఊహించని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు ఈ కేబినెట్ లో. నాకు చాలా మంది మాట్లాడారు. ఆ 151 మంది ఎంతమంది ఉన్నారండి? నందితం సురేష్ లాంటి వాళ్ళు కూడా ఎంపీలు అయ్యారు కదా. వాళ్ళు ఊహించారా? వాళ్ళు ఊహించారా? ఫోటోగ్రాఫర్లు కూడా ఏం తప్పేమలేదు, తప్పేముంది, ఎవరైనా అవ్వచ్చు. అవును, ఎవరైనా అవ్వచ్చు. కాబట్టి గతంలో కూడా ఊహించిన వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు, మంత్రులు కూడా అయ్యారు కదా గతంలో. ఒక్క నిమిషం అండి సార్, గత 30 సంవత్సరాల్లో టీడీపీ గెలవని సీట్లు కూడా ఈసారి ఎన్నికల్లో గెలిచారంట. 30 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా నియోజకవర్గాల్లో టీడీపీ ప్రాతినిధ్యం వహించలేదు బ్రహ్మనాయుడు గారు. ఒక 10-15 నియోజకవర్గాల్లో ఇప్పుడు గెలిచారు. దాని అర్థం ఏమిటి? ఎంత భయంకరమైన వ్యతిరేకత ఈ వైసీపీ నాయకత్వం మూట కట్టుకున్నా మనకు అర్థం అవుతుంది కదా. కాబట్టి ఊహించిన వాళ్ళు అవుతారు, దానికేం మనం మళ్ళీ వస్తారు మీ దగ్గర. ఆంజనేయ రెడ్డి గారు, మంత్రి సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార